అలాగే నేను ఒకటి ఈ మధ్యన మొన్న ఒక పేపర్లో చూసిన, ఆమె ఎవరేమో మాకు తెలియదు, ఆ కడియం ఆమె పేరేదో ఉంటుంది. ఆమె ఎందుకంటే ఎన్నడూ ఆమె తెలంగాణ ఉద్యమంలో చూడలేదు, ఆమె మా బోనం ఎత్తింది లేదు, బొట్టు పెట్టింది లేదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. ఆమె మాట్లాడుతూ ఉన్నది, అసలు ఆమెకు సభ్యత్వం ఉందో కూడా మాకు తెలియదు. ఆమె మాట్లాడుతూ ఉన్నది ఇది ఇట్లాంటి పార్టీ, ఇది అట్లాంటి పార్టీ అని. మరి తండ్రి ఏమో కడియం శ్రీఆర్ గారు గౌరవనీయులు, చాలా పెద్దలు, వారు మేధావులు, వారు ఏం చదివి టీచర్ అయినా నాకు తెలియదు. కానీ నేను మాత్రము హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, బీఈడీ చేసిన. నేను కూడా నేను కూడా ఒక ఉపాధ్యాయునే. కానీ ఒక ఉపాధ్యాయునిగా వచ్చిన అని చెప్పుకునే మాటలు అయితే ఆయన గారు లేదు, నీతి మాలిన మాటలు. ఓడిపోయే పార్టీ అట. అయ్యా కడియం గారు, ఓడిపోయే పార్టీ కాదు, నేను ఓడించిన పార్టీ సార్, నువ్వు ఎట్లా మర్చిపోతే ఎట్లా? తెలంగాణ కోసము ఆ రోజు రాజయ్య గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున, తెలంగాణ తీసుకొచ్చే పార్టీ తరపున నేను ఉంటా, ఇయ్యని కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసేసి తెలంగాణను మోసం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ బిడ్డలను చంపినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఆగం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఇత్తనాన్ని ఎగ్గొట్టి పుల్లలను చంపినటువంటి కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసి ఆయన రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టిన రోజున నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు సారు? సిగ్గున్నదా కనీసం ఒక్కసారి నీకు? నేను మహామేధావిని అని చెప్తావు. వయసు అయిపోయింది, ముసలితనానికి ఏమో కుసుమగూడాలు అన్నట్టు ముసలితనానికి మళ్ళీ కొత్త భాషంగా కట్టుకుంటా ఉంటున్నావు. మేము ఒకటి నేను అడుగుతా ఉన్నాం ఇవాళ. అట్లాంటి రాజయ్య తెలంగాణ తరపున పోటీ చేసినప్పుడు నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు? తెలంగాణను అడ్డుకున్నటువంటి తెలంగాణ ద్రోహి చంద్రబాబు తరపున. చంద్రబాబు నాయుడు జెండా పట్టుకొని నువ్వు స్టేషన్ గణపూర్లో పోటీ చేస్తే నేను ఓడగొట్టింది గులాబీ జెండా, నేను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీని పట్టుకొని ఓడిపోయే పార్టీ అని మాట్లాడతావా? నిన్ను ఓడగొట్టింది, నీ తప్పుని చెంపలేసుకొని నేను కూడా తెలంగాణ తీసుకొచ్చే పార్టీలకు వస్తాను అన్నప్పుడు నిన్ను ఆహ్వానించి మళ్ళా నిన్ను గెలిపించింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే గులాబీ జెండా. ఆ చరిత్రను మర్చిపోతే ఎట్లా? ఇలా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజాయితీగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తా ఉన్నా. కడియం శ్రీహరి గారు, నువ్వు పోతే పో, నీలాంటి వాళ్ళు 100 పుట్టుకొస్తారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని చూడలేదు, ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని చూడలేదు. ఇట్లా గెలవంగానే అసెంబ్లీలో సంతకం పెట్టి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసింది. కొత్త కాదు కదా పార్టీ, ఇది ఉద్యమ పార్టీ, ఇది కొత్త తయారు చేసుకుంటుంది. ఇది ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రం, వందల వేల మందిని తయారు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తెలంగాణలో నాలాంటి కళాకారులను, అలాగే విద్యార్థులను అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళను రాజకీయంగా వాళ్ళని నిలబెట్టి ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ. ఇలా అట్లాంటి పార్టీని పట్టుకొని నేను ఓడిపోయే పార్టీలో మరి ఎవడున్నమన్నాడు? రాజీనామా చేయి వెంటనే. నేను చెప్తున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓడిపోయే పార్టీ అన్నావు కాబట్టి నువ్వు వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఓడిపోయే పార్టీ ఏదో గెలిచే పార్టీ ఏదో గప్పుడు తెలుసుకుందాం, మనం పార్టీ నుంచే నిలబెట్టుకుందాం. ఇప్పుడు గెలిపించినటువంటి పార్టీ మీద నువ్వు ఓడిపోయే మాటను ఎప్పుడైతే మాట్లాడినావో ఖచ్చితంగా నీ పదవికి నువ్వు రాజీనామా చేసి నువ్వు మాట్లాడే మాటలకు ఏమన్నా విలువలు ఉంటాయి తప్ప సొల్లు కబుర్లు కానీ నీతి మాలిన కబుర్లు కానీ నువ్వు ఎప్పుడు కూడా చెప్పదు. కడియం శ్రీహరిని ఇయ్యాలని నేను చెప్తా ఉన్నా, పాత్రికేయుల మిత్రులు వాళ్ళ సాక్షిగా నేను చెప్తా ఉన్నా. కడియం శ్రీహరి మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి, మాదిగ జాతి అంటేనే ఆయనకి కండ్ల మంట. మేము మంచిగా ఉన్నాం, మా బీఆర్ఎస్ పార్టీలో మేము మంచిగా ఉన్నాం, చాలా గొప్పగా బతికినాం. అనేక మంది మాదిగలకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ కడియం శ్రీ అనేటోడు అడుగు పెట్టిండో అప్పటి నుంచి మాదిగ జాతిని ఒక్కొక్కని లేనిపోని ఆరోపణలు చేయించుకుంటా, లేనిపోయిన కుట్రలు చెప్పుకుంటా మాదిగ జాతిని మొత్తం నిర్వీర్యమయ్యేదాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు. ఆ రాజన్న జీవితాన్ని అట్లే నాశనం చేసిండు. అలాగే ఇలా మా ఆరూరు రమేష్ను ఇళ్ళకై పోయేదాకా అట్లనే పెట్టినాడు. అట్లాగే పసునూరు దయాకర్ పోయేదాకా అట్లే పట్టు పట్టినాడు. ఒక్కొక్క మాదిగ బిడ్డను ఆ నియోజకవర్గ వరంగల్లోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగా అనేకమైనటువంటి కుట్రలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా చూసినారు. ఎందుకనంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. అనేది ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, అసలు ఆయన ఏంటిదో నాకు అర్థమైతలేదు. ఒకళ్ళు అంటారు వాళ్ళ అమ్మ బయలామే, నాయన ఇంకొక ఆయనే, లేదు ఒకళ్ళు అంటారు ఒకళ్ళు ఇది ఒకళ్ళు అదంటారు. అసలు ఆయన అటుగానోడు అవుతుండే ఇటుగానోడు అవుతుంది. మరి అటు ఇటుగానోడు ఏమంటారు నాకు తెలియదు. గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ముందు నువ్వేదో క్లారిటీ, ఇలా ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అందుకే పార్టీని కూడా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని అసలు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. తెలంగాణ మాదిగ జాతికి ఓ తెలంగాణ మాదిగ బిడ్డగా, తెలంగాణ కళాకారునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొంతెత్తిన బిడ్డగా నేను చెప్తా ఉన్నా. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా, మాదిగ జాతి అనేది కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయద్దు. దయచేసి చెప్తా ఉన్నా. మాదిగలను మొదటి నుంచి కూడా అంటరానోలుగా చూస్తున్నటువంటి పార్టీ. ఇలా 3కు 3 సీట్లు ఉంటే 3 సీట్లు 80 లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి జాతి మా మాదిగ జాతి. 3 సీట్లు ఉంటే ఒక్క సీట్లనన్నా కనీసం ఇంత అంటరాని వాళ్ళుగా చూస్తారా మీరు మాదిగ జాతిని? ఇలా మాట్లాడలే మందకృష్ణ గారు కూడా, ఎక్కడున్నా నాకు తెలుస్తలేదు.
నువ్వు కూడా మాట్లాడాలి దయచేసి. ఇలా ఎందుకు అడుగుదాం, నిలబడదాం, కొట్లాడదాం. ఈ జాతి ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఎన్నిక ఇలా కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉన్నది. పెద్దపల్లిలో గడ్డం వంశీ, సరే ఆయనకు 5-6 కులాలు, నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. గడ్డం వంశీ ఓట్ల కాడికి రాగానే మాది ఈ కులం, మిగతా విషయాలకు వస్తే నో, డోంట్ టచ్ మీ, మేమంతా ఇది. అక్కడ గడ్డం వంశీ మాల, అక్కడ నాగూర్ కర్నూలు మల్లు రవి గారు మాల, ఇక్కడ బైండ్ల. అసలు మేము ఉన్నామా సచ్చినమా? మీరు చచ్చిపోతే సావు డబ్బు కొట్టేటోళ్ళం సార్ మేము. నేను 100% చెప్తా ఉన్నా. ఈయనకు మనసు చంపుకొని కడియం గారిని మేము అడిగినాం సార్ని కూడా, సార్ ఇది కొంత డేంజరస్ కేసు సార్, ఇది తెలుగుదేశంలో కూడా గిట్లనే చేసింది సార్, ఎందుకో మా మాదిగల మీద మొదటి నుంచి ఈయనకు సదాభిప్రాయం ఉండదు సార్ అని అనుకున్నప్పుడు, పోని మన కోసం వస్తూ ఉన్నాడు, చదువుకున్నాడు, ఓ మంచోడు, మనకు ఒక పెద్దోడు ఉండంతి అన్నప్పుడు మా సారు నిన్ను గౌరవించి నీ నీ మెడలో కండువ వేసిన రోజున నీకు ఎదుర్కోవాలా డప్పు కొట్టినాం సార్ మేము. ఇలా రేపు పొద్దుగాల సావు డప్పు కొడతాం కదా, 100% కొడతా ఉంటాం. రేపు కాంగ్రెస్ ఇండ్ల ముంగట ఖచ్చితంగా మాదిగలకు కనుక సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా మాదిగలందరూ కూడా మీకు సావు డప్పులు కొడతారు, మీకు సావు డప్పులు కొడతారు. గతంలో మా ఊళ్ళకు రావద్దు కాంగ్రెస్ వాళ్ళని ఎట్లయితే పెట్టిరో, మాదిగల ద్రోహులు, కాంగ్రెస్ పార్టీ మాదిగ ద్రోహుల పార్టీ కాబట్టి మా ఊళ్ళకు రావద్దని చెప్పేసి ఊరూరా మళ్ళీ మీకు ఫ్లెక్స్లు కట్టి మీకు సావు డప్పులు కొట్టే రోజులు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వరంగల్ ప్రజలకు అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాం. దయచేసి మొదటి నుంచి కూడా ఓ జయశంకర్ సార్ పుట్టినటువంటి ఊరు, ఓ దాశరథి గారికి జన్మనిచ్చినటువంటి ఊరు, గౌరవ కాళోజీ నారాయణరావు గారు అక్కడి నుంచి మాట్లాడిండు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దాకా తరుముదామన్నాం, చంద్రబాబును ధర్మేసినాం. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదామన్నటువంటి ఈ ద్రోహికి ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు సభలో ఖచ్చితంగా కడియం శ్రీహరికి పాతర వెడతాం, ఖచ్చితంగా పండ వెడతాం, పాడ కడతాం, డప్పుల సావు డప్పు కొడతాం. మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇంత అహంకారపూరితమైనది, ఇంత అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్. దయచేసి మనం కూడా ఆలోచించుకోవాలి, జాతులు కూడా ఆలోచించుకోవాలి. ఇలా రసమై బాలకిషన్ మాదిగ జాతి కోసం మాట్లాడుతూ ఉంటే నా కోసమో దేనికోసమో కాదు. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మనల్ని అంటరానిగా చూస్తుంది కాబట్టి అది మనకు అంటరాని పార్టీగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను కడియం శ్రీగారి గారికి మళ్ళీ చెప్తా ఉన్నాను, నువ్వు వెళ్ళిపో. వాస్తవంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతా ఉన్నా, నీకేమైనా విశ్వాసం ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇవ్వనివా? ఓడిపోయినోని తీసుకొచ్చి నేను రాజ్యసభ పంపించిండు సార్. రాజ్యసభ ఒడవకముందే నీ కుట్రకు బలే చేసి, కుట్రకు బలైపోయినటువంటి రాజన్నను తీసుకొచ్చి, అది నీ కుట్రనే, నువ్వు పనిన కుట్రనే. అట్లాంటి రాజన్నను కూడా డిప్యూటీ సీఎంగా తీసేసి మళ్ళీ నీకు డిప్యూటీ సీఎం ఇచ్చిండు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీని చేసిండు, మళ్ళీ ఎమ్మెల్సీ రినివల్ చేసిండు. అట్లయినా నీ అధికార దాహం నీకు తీరకుంటే ఆఖరికి ఆ రాజన్నను కూడా తీసేసి నీ పదవి దాహాని కోసము, నీ వ్యామోహం కోసము చివరి కూడా నీకు గులాబీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి నేను ఎమ్మెల్యేగా చేస్తే ఇది అవే నువ్వు ఇచ్చే కానుక? నీ బిడ్డ కోసము, నీ కుటుంబం కోసం మా పార్టీ మీద నిందలేస్తావా? లేకుంటే నువ్వు నీ చరిత్ర ఎక్కడుండేది? ఆ రోజు కేసీఆర్ కనుక నేను తీసుకొని మళ్ళీ తీసుకొని నేను ఎంపీ రాజ్యసభ పంపకుండా నువ్వు ఇవ్వనివా? అసలు నువ్వేం తెలంగాణ జెండా పట్టినవనివా? తెలంగాణ కోసం నడిచినవనివా? ఏమన్నా ధర్నాకు వచ్చినవనివా? ఏనాడన్నా దీక్షకు వచ్చినవనివా? నీ ముఖానికి ఏనాడన్నా తెలంగాణలో ఊసెత్తినవా? జై తెలంగాణ అన్నావా ఏనాడన్నా? అయినా పర్వాలేదు. కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, వెళ్ళే వాళ్ళకు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ పార్టీ. నేను ఇక్కచ్చిగా చెప్తా ఉన్నా, పత్రిక సాక్షిగా చెప్తా ఉన్నా, 100% మళ్ళీ కేసీఆర్ గారు 100% ముఖ్యమంత్రి అవుతాడు. ఇలా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ రసమై నిలబడతాడు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైతాం. మేమేం ఉత్తుగా ఓడిపోయిన వాళ్ళం కాదు. ఒక్కొక్కరికి 70,000 80,000 4 సార్లు 5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. 20 సార్లు నా మీద గెలిచినోడు అయితే 20 ఏళ్ళు చచ్చిపోతామన్నారు. సరే అమ్మ తెలంగాణ బోల మనుషులు వాడు అత్తరాడి తీ బిడ్డ, ఒకసారి ఓన్ జిట్టి తీస్తామని తీసిరు బిడ్డ. మీరు అంతవరకే ఉంటుంది. దాన్ని చూసుకొని భుజాలు తడుముకొని మేమే ఉంటాం. మీరు ఉన్నా కూడా మీ గుంపు మేస్త్రి మీలో ఉండనియాడు. మీరు గుర్తుపెట్టుకోరి, మీ గుంపు మేస్త్రి మీలో ఉండనియాడు. మీ సంగతి తెలియదా? ఇన్ని పదవులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికే వెన్నుపోటు ఓడిసిండు. వీడు నాకు వెన్నుపోటు ఓడవరాని మాత్రం ఆయన అనుకుంటలేడా? కాబట్టి పైన ఢిల్లీ పైరోలు, ఢిల్లీ అధిష్టానము ఆదేశాల మేరకు మిమ్మల్ని భరిస్తుంది తప్ప మిమ్మల్ని భరించేటోడు ఎవరైనా ఉన్నాడే? ఈ కడియమును కానీ, ఈ కేశవరావుని కానీ, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. ముసలినక్కలు ఉన్నాయి కొన్ని. ఈ ముసలినక్కల్ని ఎవ్వడు భరించలేడు ప్రపంచంలో. ఏం పుట్టింది సావుదాలకు? రేపో మాపో. ఎందుకంటే సత్యత ముందు బుద్ధి కూడా మందగిస్తారట కదా, నాకు తెలియదు. అంత పిచ్చి మాట్లాడతారట కదా చచ్చిపోయేటప్పుడు. గా దశలో ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేశవరావు గారు మీరు ఖచ్చితంగా కళాకారులకు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కడియం శ్రీ గారికి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఓడగొడతాం. నువ్వు మాదిగలకు ద్రోహం చేసినావు,
బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసినావు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వరంగల్లో ఇదే రసమై బాలకిషన్ వస్తాడు, కాలికి గజ్జ కడతాడు, గొంగడి భుజాన్ని వేసుకుంటాడు, డప్పు సంకల పెట్టుకొని నిన్ను ఓడగొట్టి నిన్ను పాతి పెట్టేదాకా మళ్ళీ నా పాటలు వేస్తూనే ఉంటుంది అని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా నువ్వు పార్టీ మీద అవాకులు చెవాకులు నిందలేసేది బంద్ చేసుకోవాలి. ఎందుకంటే నీ బిడ్డకు తెలియక మాట్లాడినట్టుంది, నువ్వు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ఆమె చదివింది గంతే. ఎందుకంటే అసలు పాత్రికేయులకే తెలియదు, ఆమె వాళ్ళదే చెప్తా ఉన్నారు, ఈమె ఇవ్వలో అంటున్నారు, మేమే చెప్పాల్సి వస్తుంది పలానా ఆయన బిడ్డ అని చెప్పేసి. కాబట్టి వరంగల్ ప్రజలు విజ్ఞులు, వాళ్ళ ప్రజలు చదువుకున్న వాళ్ళు, అది బాగా ఆ రోజులనే పాడేటోళ్ళం. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తిన గడ్డ అందుకోర గుర్తు పందుకో ఈ దొంగల ధర్మే తందుకు అన్నటువంటి పాట పుట్టించినటువంటి ప్రాంతము వరంగల్ ప్రాంతము. అక్కడ అమరత్వం ఉంది, ఉద్యమాలు ఉన్నవి. తెలంగాణ ఉద్యమానికి కూడా మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వరంగల్ ప్రజలు విజ్ఞులు, నేను ఖచ్చితంగా నీకు డిపాజిట్ లేకుండా కూడా నేను ఓడగొడతారు. ఫస్ట్ దాని గురించి నువ్వు ఆలోచించుకో. థ్యాంక్ యూ. జై తెలంగాణ.